బ్యాక్ టు న్యూస్. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. 2 నెలల క్రితం డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయలు పెంచగా నిన్న మళ్లీ 29 రూపాయలు పెంచడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా ధరలు పెంచుకుంటూ పోవడంతో నిత్యావసరాల ధరలు కూడా భగ్గుమంటున్నాయంటున్నారు సామాన్యులు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలతో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పేద ప్రజలపై ఎలాంటి భారం పడుతుందో ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తోడవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతూ పోతుంది. మార్చి 7వ తేదీన 60 రూపాయల డొమెస్టిక్ సిలిండర్ ధర పెంచిన ప్రభుత్వం నేడు 29 రూపాయలను మరొకసారి పెంచడంతో సామాన్యులపైన అది మోయలేని భారంగా మారింది. చిన్న నిరుపేద, మధ్యతరగతి, చిన్న తరగతి కుటుంబాలకు అది పెద్ద భారంగా పరిగణించింది. మనం ప్రస్తుతం ఒంగోలు నగరంలోని ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కానీ చూసినట్లయితే చిన్న చిన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారు ఈ పెరిగినటువంటి గ్యాస్ ధరలతోటి చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మేడం, గడిచిన 3 నెలల కాలంలో 2 సార్లు కూడా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? గ్యాస్ ఇప్పుడు పొయ్యి ముట్టించకుండానే మండిపోయేటట్టు ఉందండి. మేము ఈ 2 నెలల కాలంలోనే మొన్న 50 రూపాయలు పెంచారు. ఈ రోజు మళ్ళీ రాత్రి 29 రూపాయలని పెంచుతున్నామని చెప్పి పెంచారని చెప్పి చెబుతా ఉన్నారు. అసలు మేము ఎట్ట బతకాలని అడుగుతా ఉన్నాం. మేము చిన్న చిన్న పనులు చేసి బతికేవాళ్ళం. ఈ రోజు అన్ని పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల మీద విపరీతంగా పెరిగినాయి. పోయిన నెలకి ఈ నెలకి ప్రతి కేజీకి కూడా 50 రూపాయలు, 60 రూపాయలు పెరిగింది. అసలు మేము మాకు వచ్చేయేమో ఏం పెరగలేదు, ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి, ఈ మాత్రం పెరుగుతున్నాయి. అసలు మాకు పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, మేము ఎట్ట తినాలి? ఇంత ముందర కనీసం 2 పూటలను తినేవాళ్ళం, ఇంక ఈయన వచ్చిన తర్వాత కనీసం 1 పూట కూడా తినే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఓ పక్కేమో మనకే గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ప్రభుత్వం అంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీసిందని చెప్పి కేజీ బేస్ ఏదో చెబుతా ఉన్నారు. అయితే అక్కడ నుంచి పెద్ద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆ ప్రైవేట్ వాళ్ళు ఏమో గుజరాత్, ఇతర దేశాలకేమో అమ్ముకుంటా ఉన్నారు రిలయన్స్ వాళ్ళు. ఇక్కడ మనకొచ్చి అదే కేజీ బేసిన వాళ్ళు మనకిస్తే అదే 200 సిలిండర్ వచ్చింది. ఆ పని మాత్రం ప్రభుత్వాలు చేయట్లా, మన మీద భారాలేసే పని చేస్తున్నాయి తప్పితే. ఇప్పుడు ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి, ఇప్పుడు 15వ ఫైనాన్స్ కమిటీ కానీ లేకపోతే ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కానీ ఏం చెప్తా ఉన్నాయి, 50% ఆ రాష్ట్రాలకే ఉండాలి. ఒక పక్కేమో మన సహజ వనరులు మన హక్కు, మన రాష్ట్ర ప్రజల హక్కు. అటువంటి రాష్ట్ర ప్రజల హక్కుని తీసుకెళ్లి ప్రైవేట్ కంపెనీలకు, రిలయన్స్ అటువంటి వాళ్ళకి ఇచ్చేసి మనల్నేమో భారాలు మోపుతా ఉంటే మనం ఎట్లా భరించాలి? ఇప్పుడైనా ప్రభుత్వం మన 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 వాటిని మనకే ఇచ్చి మన ప్రజలకి ఒకవైపు 200 సిలిండర్ ఇచ్చి మనకి ఆదాయం పెరిగిద్ది, మన రాష్ట్రానికి అభివృద్ధి కావడానికి ఆదాయం పెరిగిద్ది, అది ఉపయోగించుకోవాలి. కానీ అదేం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ధర్మం కాదు. ఈ రోజు ప్రజలు అసలు దారుణంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లానే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. మేడం, ఇక్కడ కానీ చూసినట్లయితే అంతా చిన్న చిన్న కుటుంబాలు పల్లెటూరుల నుంచి పిల్లలను చదివించుకోవాలనో మరేదో కారణంతో వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి పెరిగిన గ్యాస్ సిలిండర్లు ఒక బరువు, భారంగా మారుతున్నాయి. మరి సిలిండర్ సుమారు ఎన్ని రోజులు వస్తుంది? మీకు అది ఎటువంటి భారంగా మారబోతుంది? ఇప్పుడు దాకా నెల 10 రోజులు అట్లా వస్తుందండి. ఇంకా అసలు ఏదన్నీ కూడా ఈ రోజు పొయ్యిలు పెట్టుకొని కట్టెలు ఎక్కడ దొరకని పరిస్థితి. పొయ్యిలు ఇక్కడ గ్యాస్ మీద వండుకోవాలి, ఈ చిన్న చిన్నల్లో గ్యాస్ మీద వండుకోవాలి, అన్ని దీని మీద వండుకోవాలి. బాగా కొంచెం ఎక్కువ వండుకున్నా అంటే నెల, లేకపోతే నెల 10 రోజులకు వచ్చి కటకటలాడుతుంది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా 958 రూపాయలు గ్యాస్ అన్నారు, 60 రూపాయలు పెరిగినాక. నేడు ఈ రోజు చూస్తే 987 రూపాయలుగా 29 రూపాయలు పెరిగి మారింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు పిల్లల కోసం చేసుకునేటువంటి పనుల భారం కూడా ఈ గ్యాస్ మరియు నిత్యావసరాల పైన పడినట్లయితే బాగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి. మరి దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తారు? ఇంకా ఏముందండి, రోడ్ల మీదకి రావాల్సింది. ఇంక చేయగలిగింది ఏముంది? ఈ రోజు చూస్తా ఉన్నాము, మీరు చెప్తుంది ఇంకా 900 చిల్లర చెప్తున్నారు, కానీ మా దగ్గరికి వచ్చేసరికి 1080 రూపాయలు పడుతుంది సిలిండర్ ధర. వాళ్ళు మళ్ళీ తెచ్చినందుకని ఒక 50 రూపాయలు తీసుకుంటున్నారు, చిల్లర లేదు అది ఇది అని చెప్పి మొత్తం 1100. ఇప్పుడు మొన్నటి దాకా 1150 తీసుకుంటున్నారు. ఈ పెరిగిన తర్వాత ఇంకో 30 రూపాయలు, 1180 రూపాయలు. ఇంకా ఇవన్నీ ఇంకా కట్టలేని పరిస్థితుల్లో, తినడానికి ఇంక చేసుకోలేని పరిస్థితుల్లో మేమేం చేయాలి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి తిరగబడాల్సింది. ఇంకా చేయగలిగేదే ఉంది? మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు 30 రూపాయలు, 50 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నామని, సుమారు 100 రూపాయల పైన చెల్లిస్తున్నట్టు మీరు చెప్తున్నారు. మరి దీన్ని వ్యతిరేకించడానికి ఎప్పుడు కంప్లైంట్ లాంటివి అటువంటివి చేయలేదా? ఆల్రెడీ కంప్లైంట్ చేసామండి. ఆల్రెడీ అంటే అందరూ వెళ్ళి ఆ ఏరియాలో అందరూ వెళ్ళి చేయట్లా, కొంతమంది పోయి చేస్తే వాళ్ళ మీద మీ సిలిండర్లు తెచ్చేవాళ్ళు సరిగ్గా తెచ్చివ్వకపోవటం, ఇసిరేయటం,
తెచ్చినా కూడా మీరు డబ్బులు ఇవ్వట్లేదు కదా, మేము ఎందుకు మాకు అక్కడ ఇవ్వట్లేదు గ్యాస్ అని. మామూలుగా అయితే 5 కిలోమీటర్ల దూరంగా ఫ్రీగా ఇవ్వాలని, సర్వీస్ చేయాలని చెప్పి ఉంది. చెబుతున్నారు వరకు మాటలకే, తీరా సిలిండర్లు ఇళ్ళకి వచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఇక్కడ కానీ గమనించినట్లయితే ఎక్కడో పల్లెటూరు నుంచి తమ పిల్లలను చదివించుకోవాలనో లేదా ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చినటువంటి వారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పెరిగినటువంటి సిలిండర్, అదేవిధంగా ఈ యుద్ధ నేపథ్యంలో పెరిగిన నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఒక్కసారిగా రేట్లు పెరిగిపోవడంతో వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంగా మారిందనేటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఏది ఏమైనా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సహజ సంపద మన కేజీ బేసిన్లో దొరికేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో మన రాష్ట్ర వాటాని తీసుకొని ప్రజలకు తక్కువ రేటుకి గ్యాస్ను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సాధారణ గృహిణులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఒంగోలు నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.